చిన్నప్పుడు ఇలాంటి డబ్బాల్లో మురి ఉండలు అమ్మేవాళ్ళు కదా, అది చూస్తుంటే మీకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను మరమరాల ఉండలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వెల్కమ్ టు సరితాస్ వ్లాగ్స్. నేను మీ సరిత. ఇక్కడ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 3 బౌల్స్ నేను మురీలు వేసుకున్నాను, మరమరాలు. అండ్ ఒక బౌల్ తురివిన బెల్లం తీసుకున్నాను. మురీలు లైట్గా ఉండటం వల్ల బెల్లం ఎక్కువ పట్టదు. అండ్ ఇక్కడ ఆ ఒక బౌల్ బెల్లాన్ని కడాయిలో వేసుకుని ఒక గెరిటి నీళ్లు పోసుకుని కరిగించుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, మాడకుండా చేదు రాకుండా ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ మరిగిన తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని పాకం వచ్చిందా రాలేదా అని ఇలా ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది ఇంకా లేతగానే ఉంది. మనం ఇంకొక 5 మినిట్స్ ఆగినాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా మనకి కొంచెం ఒక 10 మినిట్స్ అయిన దగ్గర నుంచి చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి పాకం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇలా టంగ్ మని సౌండ్ రావాలి. మనం పల్లీలకి ఏదైతే పాకం పట్టుకుంటామో సేమ్ దీనికి కూడా అదే పాకం వస్తుంది. ఇలా నొరగ వచ్చినప్పుడు కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు సరిపోతుంది అనేసి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక చిన్న బౌల్ నువ్వులు యాడ్ చేసుకుని దాంతోపాటు మురీలన్నీ వేసేసుకున్నాను. ఫ్లేవర్ కోసం యాలక పొడి కూడా వేసుకుని ఇదంతా కింద పెట్టుకుని మనకి వీలుగా కలుపుకోవాలి. మొత్తం బెల్లము మురీలు అంతా కలవాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా పట్టి బాగుంటుంది. ఒక పెద్ద ప్లేట్ తీసుకుని దాంట్లో నెయ్యి వేసుకుని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ బాండీలో ఉన్నది మనకి చేసుకోవడానికి అవ్వదు, చేయి పట్టకుండా, అంటే కాలుతుంది కదా, దానికోసం ఇలా ప్లేట్లో వేసుకుని కొంచెం ఒక మీడియంగా ఆరనివ్వాలి. అప్పుడు మన చేతికి కాలకుండా ఉంటుంది. ఇదంతా ఇలా తీసేసాను చూసారా. ఇక్కడ నేను ఒకటి చిన్న టిప్ చెప్తాను, మీకు అవసరమైతే యూస్ చేసుకోండి. ఈ బాండీలో నేను వాటర్ పోసి ఒక 1 అవర్ పక్కన పెట్టేస్తాను. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ బెల్లం మొత్తం వాటర్లోకి వచ్చేసి వదిలేస్తుంది. అండ్ ఇక్కడ మనం మురి ఉండలు చేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకుని పైన అంటే కొంచెం కొంచెంగా తీసుకుని మనకు కావాల్సిన సైజులో ఇలా మురి ఉండాలని చుట్టేసుకోవటమే. ఇది కాలుతుంటే కనుక పక్కన వాటర్ పెట్టుకుని ఒక్కసారి చేయి కడుక్కున్న తర్వాత మళ్ళీ చేతికి నెయ్యి రాసుకుని మళ్ళీ ఇలాగే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి వేడి మీద చేయటం వల్ల చేతికి అంటుకుంటున్నప్పుడు మనకు కాలినట్టు అనిపిస్తాయి కాబట్టి వాటర్ కంపల్సరీ పక్కన పెట్టుకోండి. అండ్ ఇలా నేను చూపించిన విధంగా టిప్స్తో మీరు చేసుకున్నట్లయితే మురి ఉండలు ఖచ్చితంగా బాగా వస్తాయి. అండ్ పాకం మాత్రం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. అండ్ ఇది పైనే చూడుతున్నాము. నేనైతే 2 టైప్స్ చేశాను, చిన్నవి పెద్దవి. చూడండి, ఇక్కడ 2 టైప్స్ చూపిస్తాను. ఎవరికి అంటే 1 తినేవాళ్ళు 2 తినేవాళ్ళకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీకు నచ్చింది కదా, నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.